ప్రభునందు ప్రియులైన మీకందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మన క్రైస్తవ జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన విషయాన్ని గురించి మీతో మాట్లాడాలని, వాక్యపు వెలుగులో కొన్ని విషయాలని, మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈరోజు మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల గురించి వాక్యపు వెలుగులో కొన్ని విషయాల్ని మనం తెలుసుకుంటే బాగుంటుంది, మనందరం ఆలోచిస్తే బాగుంటుంది అనే ఆలోచనతో నేను దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆ విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. మన చుట్టూ ఇవాళ జరుగుతున్న పరిస్థితులు కానీ మనం చూస్తూ ఉంటే, సడన్గా ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన దగ్గర నుండి ఆ తర్వాత జరిగినటువంటి మార్పులు, అంతకు ముందు జరిగినటువంటి మార్పులు, ఈ మధ్య కాలంలో రీసెంట్ డేస్లోనూ, మంత్స్లోనూ, ఇయర్స్లోనూ జరుగుతున్నటువంటి విషయాలు, క్రైస్తవ్యంలో జరుగుతున్న విషయాల గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. క్రైస్తవ్యంలో జరుగుతున్న విషయాలు కాస్త ఆందోళనకరంగా కనిపిస్తూ వస్తున్నాయి. మణిపూర్లో క్రైస్తవుల పైన హింస జరిగినప్పుడు కానివ్వండి, లేదనంటే భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో కానీ, దక్షిణ భారతదేశంలో కానీ క్రైస్తవుల పైన పెరుగుతున్నటువంటి హింస, పెరుగుతున్నటువంటి విద్వేషం, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని క్రైస్తవులు స్పందిస్తున్న విధానం కాస్త ఆందోళనకరంగా ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా రెస్పాండ్ అవుతున్నారు? అసలు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? ఏది నిజంగా క్రైస్తవులు రెస్పాండ్ అవ్వాల్సిన విధానం? అసలు క్రైస్తవ్యానికి ఏం జరుగుతుంది? క్రైస్తవ్యంలో ఏం జరగబోతుంది? క్రైస్తవ్యంలో ఏం జరిగింది అనే విషయాల గురించి నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకురావాలని, మనందరం కలిసి వాక్యపు వెలుగులో కొన్ని విషయాల్ని పరిశీలించాలని ఆశపడుతూ నేను మీ ముందుకు వచ్చాను. మొదటిగా, అసలు క్రైస్తవులు అంటే ఎవరు? ఈ విషయాన్ని గురించిన ఒక స్పష్టత మనకు ఉండడం చాలా అవసరం. క్రైస్తవులు అని చాలా భయంకరంగా మాట్లాడుతున్నారు. క్రిస్టియన్స్ను గురించి వీళ్ళేదో దేశద్రోహులు అన్నట్టు, దుర్మార్గులు అన్నట్టు, దుష్టులు అన్నట్టు, వీళ్ళ వల్ల నష్టం జరుగుతుందని, కీడు జరుగుతుందని, వీళ్ళు చేసే పనులకి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, మా దగ్గర అది ఉంది, ఇది ఉంది అని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు కదా. అసలు క్రైస్తవులు అంటే ఎవరు? ఏం జరుగుతుంది క్రైస్తవ్యంతో అనే విషయాన్ని మనం మొదటిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రైస్తవులు అనే మాట గ్రీక్లో క్రీస్తియనోయ్ అనే ఒక పదం నుండి వచ్చిందనమాట. అదే పదాన్ని ఇంగ్లీష్లో క్రిస్టియన్ అని, తర్వాత తెలుగులో క్రైస్తవులని అలా మార్చడం జరిగింది. క్రీస్తియనోయ్ అనే పదం ఎక్కడ పుట్టింది అని అంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వచనాల్లో కానీ మనం చూస్తే మనకి గ్రేట్ కమిషన్ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు భూలోక పరిచర్య ముగించుకుని ఆయన పునరుద్ధానుడై తిరిగి వెళ్ళిన తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్లే ముందు అక్కడ ఉన్నటువంటి శిష్యులందరికీ కూడా దాదాపుగా ఒక 500 మందికి ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో భూమి మీద పరలోకంలోనూ నాకు సర్వాధికారం ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల్ని శిష్యులుగా చేయండి అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి పిలుపు ఏంటంటే దాన్ని గ్రేట్ కమిషన్ అని అంటాం. దేవుని మహా ఆజ్ఞ ఏంటంటే మనందరినీ కూడా ఆయన శిష్యులనుగా ప్రజల్ని చేయమన్నాడు, మన చుట్టూ ఉన్న వారిని చేయమన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని దేవుడిగా కలిగి ఉన్నారో వారందరినీ శిష్యులుగా చేయాలి. మనం శిష్యులం, లేదనంటే ఆయన ముందున్న 500 మంది శిష్యులు, ఇంకా లేదనంటే ఒక 12 మంది శిష్యులు, ఆ 12 మంది ఇంకా ఉన్నటువంటి అనేక మందిని శిష్యులుగా చేయాలి. ఎవరిని శిష్యులుగా చేయాలన్నాడు? ఎవరు శిష్యులుగా చేయబడ్డానికి అర్హులు? ఎవరిని మనం పర్టిక్యులర్గా క్రైస్తవులు అని పిలవాలి అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆ మాట చెప్పేసి ఏం జరిగిందంటే, వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వాళ్ళకి ఏం చెప్పాడంటే, మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పారు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఒక మేడగదిలో యెరూషలేములో ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నారు ఆదరణకర్త కొరకు. ఇంతలోకి దేవుడు వాగ్దానం చేసినట్లుగానే పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోనికి దిగి రావడం మనందరికీ తెలుసు. వారి మధ్యలోకి దిగొచ్చిన తర్వాత వాళ్ళందరి జీవితాలు అద్భుతంగా మార్చబడ్డాన్ని మనం చూస్తాం. తర్వాత ఇప్పుడు కేవలం ఆ శిష్యులు మాత్రమే కాదు, ఇంకా బయట ఉన్నటువంటి ప్రజలు కూడా శిష్యులతో ఏ విధంగా చేర్చబడ్డారు అన్న విషయాన్ని కానీ మనం పర్టిక్యులర్గా గమనిస్తే ఇక్కడ మనం ఏం చూస్తామంటే, పేతురు మొదటిసారిగా నిలబడి ఆ శిష్యుల బృందంలో ఉన్నవారు కాకుండా బయట యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలియని వారు యేసుక్రీస్తు ప్రభువుని గురించి తెలియజేయడానికి పేతురు నిలబడి వాక్యం చెప్పడాన్ని మనం చూస్తాం. పేతురు ప్రకటించిన దాన్ని సువార్త అని అంటాం.
అక్కడ నిలబడి పేతురు ఏం చేశాడంటే అసలు యేసుక్రీస్తు ప్రభువు ఎవరో, ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన ఏం చేశాడో, యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణం ద్వారా ఏం జరిగిందో అన్న విషయాన్ని స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్కి అర్థమయ్యేటట్లుగా వాళ్ళ కాంటెక్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఆ సత్యాన్ని అర్థం చేసుకున్న వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు ఎవరో వాస్తవాన్ని, నిజాన్ని, సత్యాన్ని గ్రహించి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు అన్న సంగతిని అంగీకరించి వారు యేసుక్రీస్తుని ప్రభువుగా కలిగి ఉండడానికి ఇష్టపడి శిష్యులతో చేర్చబడ్డారు. ఈ చేర్చబడిన వీళ్ళందరూ ఏం చేస్తూ వచ్చారు అని అంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. వీళ్ళందరూ అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండిరి అనే మాట మనం చూస్తామన్నమాట. సో ఎవరైనా కానీ క్రిస్టియన్స్ అవ్వాలి అని అంటే, క్రైస్తవులు అవ్వాలి అని అంటే, క్రీస్తు శిష్యత్వంలోకి నడిపించబడ్డానికి ప్రారంభ అడుగులేంటి అని కానీ అడిగితే వారు మొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ సువార్తను స్పష్టంగా విని అర్థం చేసుకుని గ్రహించాలి. యేసు ప్రభు దగ్గరికి రోగాలు తగ్గిపోతాయనో, వ్యాపారాల్లో లాభాలు రావాలనో, నష్టాలు పోవాలనో, కష్టాలు పోవాలనో ఇలాంటి పరిస్థితులతో రాకూడదు. యేసుక్రీస్తు ప్రభు వాటిని ఎప్పుడు వాగ్దానం చేయలేదు. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సువార్త కాదు, అది అబద్ధ సువార్త, అది మోసపూరితమైన సువార్త. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఈ తాత్కాలికమైన లోక సంబంధమైన సుఖ సౌఖ్యాలన్నీ ఇస్తానని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఆయన నిత్య జీవాన్ని గురించి మాట్లాడాడు. ఇక్కడ మనకి ఏదైతే పెద్ద పెద్ద విషయాలుగా కనపడుతున్నాయో వాటిని గురించి ఆయన మాట్లాడలేదు. నిజంగా పెద్ద విషయాన్ని గురించి మాట్లాడాడు, నిజంగా ముఖ్యమైన విషయాన్ని గురించి మాట్లాడాడు, నిత్యత్వాన్ని గురించి మాట్లాడాడు, అంతము లేని జీవితాన్ని గురించి ఆయన మాట్లాడాడు. అంతం లేని జీవితానికి, నిత్య జీవానికి మనల్ని నడిపించే పాపాన్ని గురించి, ఆ పాపం నుండి విడిపించబడ్డాన్ని గురించి మాట్లాడాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. పాపం నుండి మనల్ని పరిశుద్ధపరచడానికి, దేవునితో మరలా సమాధానపరచడానికి, నిత్య జీవాన్ని పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. వాటిని గురించి ఆయన మాట్లాడాడు. ఆయన ఎప్పుడు కూడా మీ రోగాలు తగ్గిపోవాలంటే రండి, మీ అప్పులు తీరిపోవాలంటే రండి, మీకు కష్టాలు లేకుండా ఉండాలంటే రండి, అమెరికా వెళ్ళాలంటే రండి, హైయెస్ట్ పొజిషన్లో ఉండాలంటే రండి, ప్రధానమంత్రి అవ్వాలంటే రండి అని ప్రభు ఎప్పుడు పిలుపునివ్వలేదు. అపోస్తలులు ఎవరు కూడా అలాంటి సువార్తను చెప్పలేదు. ఆ సువార్త కాదు మనం వినాల్సిన సువార్త ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్చిన రక్షణ సువార్త. నేను పాపిని అని గుర్తించగలగాలి. మన పాపానికి మన సృష్టికర్త ముందు మనం ఒకరోజు నిలబడి లెక్క అప్పగించాలి మన జీవితానికి అనే విషయాన్ని గమనించాలి. మన పాప స్వభావంతో మన పాప జీవితం గడిపి మన సృష్టికర్త ముందు మన జీవితానికి లెక్క చెప్పడానికి నిలబడితే ఆయన తీర్పును, ఆయన శిక్షను, ఆయన ఉగ్రతను, నరకాన్ని భరించాలి అన్న సంగతిని అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు ఆ ఉగ్రత నుండి తప్పించబడాలంటే ఏదన్నా దారుందా అని అంటే ఎస్ ఉంది. దేవుడే ఏర్పాటు చేసిన దారి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని మనల్ని ఆ ఉగ్రత నుండి, శిక్ష నుండి తప్పించడానికి తండ్రి అయిన దేవుడు పంపించాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. యేసుక్రీస్తు ప్రభు నా పాపాల కొరకు నాకు బదులుగా నా పాపాన్ని తనపైన వేసుకుని నేను భరించాల్సిన ఉగ్రతను శిలువపైన అనుభవించి మరణించాడు అని నమ్మాలి. ఆయన శిలువ మరణం ద్వారా నా పాపం కొట్టివేయబడిందని, ఆయన పునరుద్ధానం ద్వారా పాపం పైన నాకు జయం కలిగిందని, నేను కూడా మరణాన్ని జయించగలనని నమ్మాలి. ఆయన శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా నా పాపం కొట్టివేయబడి నాకు నిత్య జీవం అనుగ్రహించబడిందన్న సంగతిని మనం నమ్మాలి. ఇది యేసుక్రీస్తు ప్రభు వారిని గూర్చిన సువార్త. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చెప్తాడు 3వ వచనం నుండి, సువార్త నేను విన్న సువార్త, అపోస్తలుల దగ్గర నుండి నేను విన్న సువార్త, ప్రభు నాకు తెలియజేసిన సువార్త ఏంటంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మృతి పొందెను, సమాధి చేయబడిను, 3వ దినమున లేపబడిను అని అంటాడు. కాబట్టి క్రీస్తు మరణ పునరుద్ధానాలను, వాటి అర్థాన్ని సరిగ్గా అర్థం చేసుకుని గ్రహించి అంగీకరించి దానికి గుర్తుగా మారు మనస్సు పొంది, క్రీస్తు శిలువ మరణాన్ని విశ్వసించి మారు మనస్సు పొంది, అంటే ఇంతకు ముందున్న పాప జీవితంలో ఇక ఉండను, ఇక నుండి నా సృష్టికర్తకి ఇష్టం వచ్చినట్లుగా, ప్రభువుకి ఇష్టం వచ్చినట్లుగా, నా రక్షకుని కొరకు నేను బ్రతుకుతాను, పరిశుద్ధంగా ప్రత్యేకింపబడి బ్రతుకుతాను అని తీర్మానం చేసుకోవాలి. తీర్మానం చేసుకుని దానిని అక్నాలెడ్జ్ చేస్తూ సంఘం అంతటి ముందు బహిరంగంగా బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు క్రైస్తవులుగా మార్చబడినట్టు, క్రైస్తవ్యంలోనికి మొదటి అడుగు వేసినట్టు. వీటిలో ఏది జరగకపోయినా సరే వాళ్ళు క్రైస్తవులు కాదండి. ఒక 2-3 కులాల వాళ్ళు క్రైస్తవులు కాదు. బై బర్త్ డిఫాల్ట్ ఒక 2-3 కులాల వాళ్ళని క్రైస్తవులు అని అంటారు. అది నిజమైన క్రైస్తవ్యం కాదు. పేరుకి క్రైస్తవులు అని చెప్పుకునేవాళ్ళు కాదు.
క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు కాదు, పాస్టర్ గారింట్లో పుట్టిన వాళ్ళు కాదు. ఏ రకంగానూ క్రీస్తు సువార్తను విని నమ్మి అంగీకరించి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు తప్ప ఇంకొక దారిలో ఎవరు క్రైస్తవులను పిలువబడ్డానికి అవకాశం లేదు. వాళ్ళు క్రైస్తవులు కాదుగాక కాదు. వీళ్ళు ఈ యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా ఉన్నవాళ్ళు వీళ్ళని మాత్రమే క్రైస్తవులు అని అంటారు, వీళ్ళని మాత్రమే రక్షణ పొందిన విశ్వాసులు అని అంటారు, వీళ్ళని మాత్రమే క్రీస్తు శిష్యులు అని అంటారనమాట. సో ఇప్పుడు వీళ్ళు శిష్యత్వంలోకి ప్రవేశించినట్లు బాప్తిస్మం ద్వారా. ఆ తర్వాత శిష్యత్వం అంతా సంఘంలో జరుగుతుంది. ఈ బాప్తిస్మం తీసుకోవడం అన్నది జరిగిన తర్వాత నుండి ఇప్పుడు వీళ్ళ క్రైస్తవ జీవితం మొదలవుతుంది. ఇక్కడ నుండి వీళ్ళు జీవించే జీవితం క్రైస్తవులు అని వీళ్ళు పిలువబడతారు. అంతకుముందు పిలువబడరు. ఇది అయిన తర్వాత నుండి వీళ్ళు క్రైస్తవులు అని పిలువబడతారు. ఇప్పుడు ఈ క్రైస్తవుల్ని 2 రకాలుగా డివైడ్ చేసి మనోళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి ఎవరు అని అంటే పాస్టర్ గారులు, సేవకులు, సంఘ కాపరులు, వీళ్ళందరూ దొంగలు, దోచుకునేవాళ్ళు, అమాయక ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి భయపెట్టి వాళ్ళు డబ్బులు దోచుకుంటున్నారు, వాళ్ళని అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, వాళ్ళని పాడు చేస్తున్నారు, అఘాయిత్యాలు చేస్తున్నారు, వాళ్ళని దోపిడీ చేసుకుంటున్నారు అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు సేవకుల గురించి. రెండో గుంపు విశ్వాసులు అందరూ కూడా అమాయకులు, క్రైస్తవులు అయిన వాళ్ళందరూ కూడా తెలివిలేనోళ్ళు, వేర్రి గొర్రెలు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలను కూడా మనం లేఖనానుసారంగా పరిశీలిద్దాం. పాస్టర్స్, కాపర్లు అంటే ఎవరు? కాపర్లు అంటే ఎవరు? కాపర్లు ఏం చెయ్యాలి? నిజమైనటువంటి క్రైస్తవ కాపరులు, నిజమైనటువంటి వాక్యానుసారమైన కాపరులు ఎవరు, ఏం చేస్తారు అని అంటే 2 మాటలు నేను మీకు తెలియజేస్తాను. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో పౌలు ఎఫెసీ పట్టణం నుండి సంఘ పెద్దలను పిలిపించి వాళ్ళకి ఏమని చెప్తాడంటే, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు మిమ్మును దేని యందు అధ్యక్షులుగా నియమించాడో ఆ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. సార్, సంఘ కాపర్లు, పాస్టర్ గారులు, నేను దొంగలు లేరని అనట్లేదు. యేసుక్రీస్తు ప్రభువే చెప్పారు, బైబిల్లో స్పష్టంగా రాయబడింది, అబద్ధ బోధికులు, అబద్ధ ప్రవక్తలు అనేక మంది ఉన్నారు, వస్తారు అని. రావడం మాత్రమే కాదు, ప్రభు ఇంకా చెప్పాడు రాబోయే రోజుల్లో అబద్ధ క్రీస్తులు కూడా వస్తారని. ఇంకా కొంతమంది అయితే నేనే యేసు ప్రభునని కూడా వస్తారంట. కాబట్టి దొంగలు ఉన్నారు క్రైస్తవ్యంలో, లేరని అనట్లేదు. కానీ అందరూ దొంగలు కాదు. నిజమైన దేవుని సేవకులు ఉన్నారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, నిజంగా నీవు నిజమైన సేవకుడిగా ఉండాలంటే, వాక్యానుసారమైన సేవకుడిగా ఉండాలంటే, నీవు నిజమైన కాపరిగా ఉండాలంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, ప్రజలు, సంఘం అంటే ప్రజలు, బిల్డింగ్ కాదు, దేవుని ప్రజలు ఎవరైతే సువార్తను విని నమ్మి అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం పొంది క్రీస్తు శిష్యులుగా ఎదగడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నారో, ఆయన్ని ప్రభువుగా రక్షకునిగా కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నారో, వారందరినీ కూడా జాగ్రత్తగా కాచేవాడే వాక్యానుసారమైన కాపరి. క్రీస్తు రక్తమిచ్చి కొన్న విలువైన ప్రజలు వాళ్ళు అన్న సంగతి తెలుసుకోవాలి. తెలుసుకుని వాళ్ళు ఏం చేయాలంటే, వారి మట్టుకు వారు వారి వ్యక్తిగత జీవితాలని క్రీస్తు వలె కాపాడుకోవాలి. వారి మంద జీవితాలని కూడా, వారిని కూడా క్రీస్తు వలె సిద్ధపరచడానికి ప్రయాసపడాలి. పౌలు అంటాడు, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో పౌలు అంటాడు, మీలో ప్రతి ఒక్కరిని కూడా నేను సంపూర్ణులుగా చేసి క్రీస్తు ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మీకు బుద్ధి చెప్పుతూ బోధించుచూ ఉన్నాను అని అంటాడు. కాబట్టి ప్రతి పాస్టర్ గారి గోల్ ఏంటంటే, మన సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయమన్నాడు. కాబట్టి డోంట్ ఎక్స్ప్లాయిట్ దెమ్. దేవుడు మనకు మందనిస్తే వాళ్ళని అబ్యూస్ చేయొద్దు, వాళ్ళని పాడు చేయొద్దు, వాళ్ళని మన స్వార్థ ప్రయోజనాల కొరకు వాడుకోవద్దు. ఏం చేయాలి అని అంటే, వాళ్ళని యేసుక్రీస్తు ప్రభువు లాగా మార్చాలి, యేసుక్రీస్తు ప్రభు స్వరూపంలోకి వాళ్ళని మార్చాలి. ఇది మన బాధ్యత. పౌలు అదే చెప్తున్నాడు, ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా చేసి ప్రభు ఎదుట నిలబెట్టాలి. మనకివ్వబడిన సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి జీవితానికి కాపర్లంగా మనం బాధ్యులం. మనం శ్రద్ధతోనూ భయంతోనూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళని ప్రభువు కొరకు సిద్ధపరచడానికి ప్రయాసపడాలి. మన సమయాన్ని, మన జీవితాన్ని, మన ప్రతి వనరుని వాళ్ళని ప్రభు కొరకు సిద్ధపరచడానికి ఉపయోగించాలి. దాని కొరకే ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అది కాకుండా ఇంకా ఏ స్వార్థపూరితమైనటువంటి పని మనం చేసినా మనం నిజమైన నమ్మకమైన సేవకులం కాదు. ఇలాంటి సేవ చేయకుండా ఎవరైనా కానీ
ఒక వ్యక్తిని ప్రభు సారూప్యంలోనికి మార్చకుండా, ప్రభు కొరకు సిద్ధపరచకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేస్తూ ఉంటే, ఇప్పుడు చెప్తున్నాను, వాళ్ళు అబద్ధ బోధకులు, వాళ్ళు దొంగ పాస్టర్లు. ఓకేనా? ఎస్. మరి విశ్వాసుల సంగతి ఏంటి? వెరిగొర్రెలు కాదు సార్, జనం అనుకుంటున్నట్టుగా తెలివిలో లేనోళ్ళు, జ్ఞానం లేనోళ్ళు కాదు. వాళ్ళు అత్యంత విలువైన క్రీస్తు రక్తం చేత కొనబడిన దేవుని సమూహం, సర్వశక్తి కలిగిన దేవుని ప్రజల గుంపు. వాళ్ళని ఏం చేస్తున్నాడంటే దేవుడు ఈ లోకంలో వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నింటి మధ్యలో నుండి వారిని జగత్పునాది వేయబడక మునిపే ఏర్పరచుకొని, వారిని తన సంకల్పాన్ని క్రీస్తు ద్వారా స్థిరపరచుకొని, వారిని తన కుమారుడైన క్రీస్తు సారూప్యంలోకి దేవుడు మారుస్తూ ఉన్నాడు. వాళ్ళు విశ్వాసులు, వాళ్ళు సంఘం. వాళ్ళు ఏం చేస్తారంటే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో కానీ మనం చూస్తే, 2వ అధ్యాయంలో చాలా క్లియర్గా అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయం 37వ వచనం నుండి కానీ మనం చూస్తే, పేతురు చెప్పిన సువార్తను విని వారందరూ కూడా అంగీకరించి నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ కూడా శిష్యులతో చేర్చబడ్డారు, మిగతా శిష్యులతో చేర్చబడ్డారు. బాప్తిస్మం పొందిన ప్రతి క్రైస్తవుడు, ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి కూడా ఒక స్థానిక సంఘంలో చేర్చబడాలి. అది తర్వాత అడుగు. ఒక వ్యక్తి ఒక స్థానిక సంఘంలో చేర్చబడకుండా ఇంకా ఏ విధంగా కూడా అతను శిష్యునిగా తయారవ్వడానికి అవకాశమే లేదు. సంఘంలో చేర్చబడిన తర్వాత ఏం జరుగుతుందంటే, అపోస్తలుల బోధలోను, సహవాసంలోను, రొట్టె విరవడంలోను, ప్రార్థనలోను వీళ్ళు సంపూర్ణంగా ఎదుగుతూ క్రీస్తు సారూప్యంలోనికి మార్చబడతారు. ఇది విశ్వాసుల లక్ష్యం. శిష్యత్వంలో ఏం జరుగుతుంది అని అంటే, క్రైస్తవ్యంలో ఉన్న శిష్యత్వం లోకంలో ఉన్న శిష్యత్వానికి పూర్తిగా వేరైంది. లోకంలో ఉన్న శిష్యత్వం ఏం జరుగుతుంది అని అంటే, ఓ గురువుగారి దగ్గర ఉండి కొన్నాళ్ల పాటు ఉండి అన్నీ నేర్చుకుని అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతారు. లేదనంటే ఎప్పటికీ గురువు గారి దగ్గరే శిష్యులుగా పనిచేస్తూ ఉంటారు. కానీ క్రైస్తవ శిష్యత్వం ఏంటో తెలుసా? క్రీస్తు చేయమన్న శిష్యత్వం ఏంటో తెలుసా? వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువు లాగా మార్చబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కానీ మనం చూస్తే 25వ వచనంలో, క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించి నిష్కళంకమైందిగా, పరిశుద్ధమైందిగా, ముడత అయినను, డాగైనను, కళంకమైనను ఏదీ లేకుండా పరిశుద్ధమైందిగా దేవుని ఎదుట నిలువబెట్టాలని దాని కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు అని మనం చూస్తున్నాం. క్రీస్తు సంఘం కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. సంఘాన్ని పరిశుద్ధమైందిగా, సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి క్రీస్తు వలె మార్చబడ్డం కొరకు క్రీస్తు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటేనండి, శిష్యులంగా మార్చబడ్డం అంటే యేసుక్రీస్తు ప్రభువు లాగా మార్చబడ్డం. మన చుట్టూ జరుగుతున్నటువంటి ప్రతిదీ, మనకివ్వబడినటువంటి ప్రతి ప్రొవిజన్, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతిదీ కూడా మనల్ని క్రీస్తు స్వరూపంలోకి మార్చడానికే దేవుడిచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో కానీ చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, మీరందరూ విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వం పొంది మీరందరూ సంపూర్ణ పురుషులగు వరకు, అంటే అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారగు వరకు ఆయన ఇలాగు నియమించను అని చెప్తాడు. 4వ అధ్యాయంలో సంఘంలో ఉన్న పరిచర్యల గురించి చెప్తున్నాడు అనమాట. బోధకుల గురించి, కాపరుల గురించి, ఉపదేశకుల గురించి, సువార్థికుల గురించి మాట్లాడుతున్నమాట. ఇవన్నీ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే, సంఘంలో ఉన్న ప్రతివారు కూడా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారగు వరకు, దట్ దే మే బికమ్ పర్ఫెక్ట్ లైక్ క్రైస్ట్ అని ఉంటుంది అనమాట. వాళ్ళందరూ కూడా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభువులాగా మార్చబడాలి. అది సంఘం యొక్క గోల్. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో కానీ మనం చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే, మనందరం కూడా ముసుగులేని మహిమ ధరించుకొని మహిమ నుండి అధిక మహిమకు మార్చబడుతూ ఆత్మచేత క్రీస్తు పోలికలోనికి మనం మార్చబడుచున్నాం అని ఉంటుంది అన్నమాట. సో ఏం చూస్తున్నాం మనం ఇక్కడ, ఏం నేర్చుకుంటాం మనం ఇక్కడ అనంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే విషయం అండి. దేవుడు కాపరులను ఎందుకు ఇచ్చాడు అని అంటే, పౌలు అంటాడు ప్రతి మనుషుని క్రీస్తు ఎదుట సంపూర్ణులుగా నిలబెట్టాలని. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఏమనుందంటే, సంఘంలో ఉన్న ప్రతి విధమైన పరిచర్య ద్వారా కూడా సంఘంలో ఉన్నవాళ్ళు యేసుక్రీస్తు ప్రభులాగా మార్చబడాలని. కొరింథీ పత్రికలో అంటాడు, పరిశుద్ధాత్మ ద్వారా మనం క్రీస్తు పోలికలోనికి మార్చబడుచున్నాం. ఎఫెసీ పత్రిక 5:25లో అంటాడు, క్రీస్తు
పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా, నిష్కలంకం లేకుండా, మచ్చ లేకుండా, మడత లేకుండా, డాగు లేకుండా ఆయన ఎదుట నిలవబెట్టుకోవడానికి క్రీస్తు తన ప్రాణాన్ని ఇచ్చాడు అని అంటారు. సో తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రాణం ఇవ్వడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు కానీ, మనల్ని నడిపించడానికి మన కొరకు అనుగ్రహించబడిన ఆదరణకర్త కానీ, పరిశుద్ధాత్మ దేవుడు కానీ, మనకివ్వబడిన సంఘం కానీ, సహవాసం కానీ, బోధ కానీ, కాపరులు కానీ, వీళ్ళందరూ కూడా కలిసి దేని కొరకు పనిచేస్తున్నారు అంటే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ, అంటే పాస్టర్ గారి దగ్గర నుండి పసిపిల్లవాడు వరకు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుకి చెందినవారో వారందరినీ కూడా క్రీస్తు పోలికలోనికి మార్చడానికి, క్రీస్తు వలె మార్చబడ్డానికి మనందరం కలిసి పనిచేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం. అలా మారడం అనేదే క్రైస్తవుని యొక్క లక్ష్యం. ఎవరైతే ఈ లక్ష్యంతో పనిచేస్తున్నారో, ఎవరైతే ఈ లక్ష్యం కొరకు ప్రయాసపడుతున్నారో, ఎవరైతే భయముతోనూ వణుకుతోనూ ఈ పనిని జరిగిస్తున్నారో వాళ్ళు క్రైస్తవులు. ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తూ, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ, ప్రతి అడ్డగోలు పనులు చేస్తూ లోకానుసారంగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళని క్రైస్తవులని అనరు. క్రైస్తవేతరులు, క్రైస్తవులు కాని వాళ్ళు, ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు, క్రైస్తవులు అంటే ఏంటో తెలియని వాళ్ళు ఎవరైనా కానీ ఉన్నట్లయితే, ఈ మాట వింటున్నట్లయితే గమనించండి. సార్, క్రైస్తవులు అంటే ఎవరు పడితే వాళ్ళని క్రైస్తవులని అనమండి. వాక్యానుసారంగా మాకివ్వబడిన ప్రామాణిక గ్రంథం బైబిల్ ప్రకారంగా క్రైస్తవులు అని అంటే కొన్ని కులాలోళ్ళో, కొన్ని మతాలోళ్ళో, క్రైస్తవులకు పుట్టినోళ్ళో కాదండి. బై బర్త్ క్రైస్తవులు, వారసత్వమైన క్రైస్తవులు, ఇంకా ఏ రకంగానూ క్రైస్తవులు లేరండి. ఎవ్రీబడి ఈజ్ అ క్రిస్టియన్ హూ బిబ్లికలీ బికమ్స్ క్రిస్టియన్. కేవలం వాక్యానుసారంగా క్రైస్తవులైన వారు మాత్రమే క్రైస్తవులు. అది నేనైనా మీరైనా ఎవరైనా సరే అలాంటి వారు మాత్రమే క్రైస్తవులు. క్రైస్తవ్యానికి ఇంకో రకమైన డెఫినేషన్ దయచేసి ఇవ్వొద్దని మనవి చేస్తున్నాను. ఇది క్రైస్తవ జీవితం. సో వీళ్ళు ఈ క్రీస్తు వలె జీవించే క్రమంలో వీళ్ళ జీవితం క్రీస్తులానే మార్చబడుతుంది. వీళ్ళు క్రీస్తు వలె ప్రేమిస్తారు, క్రీస్తు వలె కనికరం కలిగి ఉంటారు. వీళ్ళ మాటలు క్రీస్తు వలె స్వస్థపరిచేవిగా ఉంటాయి. వీళ్ళ మాటలు చాలా ప్రేమ కలిగినవిగా, దయ కలిగినవిగా, కనికరం కలిగినవిగా, కట్టేవిగా ఉంటాయి. వీళ్ళ ప్రవర్తన జీవితాలను బాగు చేసేదిగా ఉంటుంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో కానీ మనం చూస్తే అక్కడ ఏమని ఉంటుందంటే చూడండి, వీళ్ళందరూ కూడా బాప్తిస్మం పొంది రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా, క్రైస్తవులైన వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు అని అంటే ఇక్కడ చూడండి, నేను చదువుతాను. వీరందరూ అపోస్తలుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగకయుండిరి. 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియు కాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఏం జరిగింది ఇక్కడ అనంటే, క్రైస్తవులైన వాళ్ళందరూ కూడా, క్రీస్తుని రక్షకునిగా ప్రభువుగా కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ఐక్యమత్యంతో కలిగి, నిష్కల్మషమైనటువంటి హృదయం కలిగి సంతోషంగా ఉన్నారు. వాళ్ళు మేలు చేసేవాళ్ళుగా ఉన్నారు. ఎవ్వరికీ ప్రమాదాన్ని తలపెట్టేవారుగా, కీడు చేసేవారిగా లేరు. వారు పనిచేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, వారు ఎక్కడున్నా సరే వారి ఉన్న చోట వీరు తమ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆశీర్వాదకరంగానే ఉన్నారు. కానీ ఎవ్వరికి కూడా కీడు కలిగించే వారిగా వీళ్ళు లేరు. ప్రజలందరి దయను పొందిన వారై అనే మాట మనం చూస్తున్నాం. ఇదండి క్రైస్తవ జీవితం. క్రైస్తవులు ఇలాగే ఉంటారు. వాళ్ళ ప్రవర్తనను బట్టి, వాళ్ళ క్యారెక్టర్ని బట్టి, వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళ నోటి మాటను బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి, వాళ్ళ యథార్థతను బట్టి, వాళ్ళ భక్తి జీవితాన్ని బట్టి క్రైస్తవుల్ని ఎవరూ ద్వేషించరు. వాళ్ళు ప్రజలందరి దయను పొందుకున్న వాళ్ళుగా ఉంటారు. వీళ్ళు నిజమైన క్రీస్తు శిష్యులు. ఇంతకు మించి సమాజానికి, తమ చుట్టూ ఉన్నవారికి, లోకానికి, ప్రజలకి కీడు కలిగించేలా, హాని కలిగించేలా ఎవరన్నా ప్రవర్తిస్తున్నారు అని అంటే వాళ్ళు క్రైస్తవులు కాదు సార్. మీరు అపార్థం చేసుకుంటున్నారు క్రైస్తవుల్ని. నిజమైన క్రైస్తవులు వాళ్ళ ప్రవర్తన క్రీస్తు వలె ఉంటుంది. ఇక్కడ మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఇది నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. వీళ్ళని క్రైస్తవులని అంటారు.
ఇప్పుడు క్రైస్తవ్యాన్ని గురించి ఒక అవగాహన వస్తే ఇప్పుడు తర్వాత విషయానికి వెళ్దాం. నిజంగా క్రైస్తవులు ఎంత మంచోళ్ళే అయితే ఇలాగే జరుగుతుంటే మరి హింస ఎందుకు కలుగుతుంది? క్రైస్తవులు ఎందుకు హింసింపబడుతున్నారు? ఆ రోజుల్లో ఆదిమ సంఘం ఎంత అద్భుతంగా జీవిస్తూ ఉంటే మరి వాళ్ళకి హింస ఎందుకు కలిగింది? ఎందుకు క్రైస్తవులు ఇన్ని వేల సంవత్సరాలుగా హింసింపబడుతూ ఉన్నారు అని అంటే, ఆధునిక పర్సిక్యూషను, ప్రాచీన పర్సిక్యూషను, ఆదిమ హింస, ఆధునిక హింస వేరు. ఆదిమ కాలంలో హింస 2 కారణాలను బట్టి జరిగింది. ఒకటి ఏంటంటే, అపోస్తల కార్యాల్లో కానీ మనం చూస్తే సంఘం పెరిగిన తర్వాత, శిష్యుల సంఖ్య విస్తరించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి ఏం చెప్పాడంటే, బిగినింగ్లో మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు, ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు, అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను భూ దిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పాడు. ప్రభు వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అనేక మంది శిష్యులుగా మార్చబడుతున్నప్పుడు మీరు ఇంకా స్ప్రెడ్ అయ్యి భూ దిగంతాల వరకు ఈ సత్య సువార్తని, యేసుక్రీస్తును గూర్చిన ఈ మంచి మార్గాన్ని, సత్మార్గాన్ని ప్రజలకు తెలియజేయండి అని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, యెరూషలేములోనూ ఉండి ఎక్కడికి బయటికి వెళ్లకుండా నెమ్మదిగా శిష్యుల సంఖ్య పెరిగిన తర్వాత భోజనాల కోసం కొట్టుకోవడం మొదలుపెట్టారు. లోపల వీళ్ళ గొడవలు మొదలైనవి అనమాట. సంఘం తన పని తాను మర్చిపోయి ఒక కంఫర్ట్ జోన్లో కానీ మిగిలిపోతే దేవుడు డిసిప్లిన్ చేయడానికి హింసని అనుమతిస్తాడు. కాబట్టి ఇప్పుడు మొదటిగా వీళ్ళకి హింస ఎందుకు వచ్చిందంటే, వాళ్ళలో వాళ్ళు భోజనాల దగ్గర కొట్టుకోవడం, బట్టల దగ్గర కొట్టుకోవడం మొదలుపెట్టారనమాట. అందుకని దేవుడు ఒక హింసని అనుమతించాడు. ఆ హింస ద్వారా వాళ్ళందరూ చెదిరిపోయారు. యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ ఒక హింస చెలరేగడం ద్వారా యూదయకి, సమరయకి, భూ దిగంతాల వరకు చెదిరిపోయారు. రెండవ సంగతి, వీళ్ళు ఎందుకు హింసింపబడ్డారు అని అంటే, ఆదిమ సంఘం దేర్ ఆర్ సమ్ పర్టిక్యులర్ రీజన్స్. క్రైస్తవులు హింసింపబడ్డానికి కొన్ని కారణాలని మనం చూస్తామన్నమాట. ఆ రోజుల్లో ఏ కారణాలతో అయితే క్రైస్తవులు హింసింపబడ్డారో దాదాపుగా అదే కారణాలతో ఇవాళ కూడా క్రైస్తవులు హింసింపబడుతూ ఉన్నారు. క్రైస్తవులు హింసింపబడినటువంటి కారణాలు ఒక 4 కారణాలు జనరల్గా చెప్తాను నేను. ఒకటి, సామాజిక కారణాలు. సామాజిక పరమైనటువంటి కారణాలు ఏంటంటే, ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ క్రైస్తవుల్ని అపార్థం చేసుకున్నారనమాట. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అపార్థం చేసుకున్నారు. ఒకటి, వాళ్ళ జీవన శైలి. వీళ్ళందరూ కూడా డిఫరెంట్గా బ్రతకడం మొదలుపెట్టారు. మిగతా మనుషులందరిలాగా వాళ్ళు చేస్తున్న వాళ్ళకున్నటువంటి నియమాలను వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. లోక ధర్మాన్ని, ప్రపంచ ధర్మాన్ని వీళ్ళు ఫాలో అవ్వట్లేదు. అంటే ఇప్పుడు లోకంలో అందరూ లంచాలు తీసుకుంటున్నారు, నేను కూడా లంచాలు తీసుకుంటున్నాను, అందులో తప్పే ఉంది. సో జనరల్గా తప్పు కాదు. కానీ క్రైస్తవ్యంలో మాత్రం లంచం తీసుకోవడం అనేది ఎవరు తీసుకున్నా తప్పే. సో ఇలా క్రైస్తవుల జీవిత విధానం లోకంలో ఉన్న వారి జీవిత విధానానికి తేడాగా ఉంది. అది వాళ్ళకి నచ్చలేదు. రెండవది, వీళ్ళందరూ కూడా ప్రభు శరీరం, ప్రభు రక్తం అని రొట్టెను, ద్రాక్షరసాన్ని యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ యాగానికి గుర్తుగా సాదృశ్యంగా తీసుకుంటూ ఉంటే, దూరం నుండి చాటుగా బిల్డింగ్ బయట ఉన్నటువంటి వాళ్ళు, అరే ఎవరినో చంపేసి ఎవరిదో మాంసం రక్తం తినేస్తున్నారు, వీళ్ళు నరమాంస భక్షకులు అనుకుంటా అని అపార్థం చేసుకున్నారు. తర్వాత పరిశుద్ధమైన ముద్దు పెట్టుకోండి అని ఉంటుంది బైబిల్లో. అంటే ముద్దు పెట్టుకోవడం అనేది కల్మషం లేని సొంత ప్రేమకు గుర్తు అనమాట. ఎవరిని ముద్దు పెట్టుకుంటాం మనం? మన కూతుర్ని, మన కొడుకుని, మన సొంత వాళ్ళని మనం ముద్దు పెట్టుకుంటాం. అలా సొంత వాళ్ళలాగా ఒకరినొకరు ప్రేమించండి అని అనడానికి గుర్తుగా ఆ మాట ఉపయోగించేవాళ్ళు. అది వాళ్ళ కల్చరల్ థింగ్. దాన్ని కూడా ప్రజలు అపార్థం చేసుకున్నారు. సో ఇలా కొన్ని విషయాల్ని అపార్థం చేసుకుని సొసైటీలో ఉన్నవాళ్ళు, అరే వీళ్ళు ఏదో చేస్తున్నారు లోపల, వీళ్ళు ఏదో ఒక విచిత్రమైన గుంపు తయారవుతున్నారు అని అనుకున్నారు. ఇవాళ కూడా క్రైస్తవులను అలాగే అపార్థం చేసుకుంటున్నారు. లోపలికి వచ్చి చూడండి సార్ ఏం జరుగుతుందో తెలుస్తుంది. బయట నుంచి కాదు మాట్లాడాల్సింది. అపార్థం చేసుకోవద్దు. రెండవది, మతపరమైనటువంటి హింస. మతపరమైన హింస అని అంటే, ఆ రోజుల్లో ప్లూరలిస్టిక్ రిలీజన్ అంటే చాలా మతాలు, అనేక మంది దేవుళ్ళని, దేవతల్ని ఆరాధించేటువంటి పరిస్థితులు వాళ్ళ చుట్టుపక్కల ఉండేవి. కానీ క్రైస్తవులకి దేవుడికి సంబంధించి ఏ రూపం లేదు. దేవుడు ఏ రూపాన్ని, ఏ విగ్రహాన్ని చేసుకోవడానికి వీల్లేదని చెప్పాడు. కాబట్టి వీళ్ళు ఏ ఆకారం లేకుండా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే, అసలు వీళ్ళ దేవుడికి ఒక రూపం లేదు, ఒక ఆకారం లేదు, ఒక మనిషి లేడు, ఏమీ చూపించట్లేదు, అసలు వీళ్ళు నాస్తికులేమో, వీళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధించట్లేదేమో అని అపార్థం చేసుకున్నారు.
ఆ రోజుల్లో ఉన్నటువంటి మతాలకు భిన్నంగా క్రైస్తవ మతం ఉన్నందుకు ఇదేదో మనకు థ్రెట్ లాగా ఉంది అని అనుకుని వాళ్ళు అపార్థం చేసుకుని క్రైస్తవుల్ని హింసించడం మొదలుపెట్టారు. తర్వాత ఆర్థికపరమైన కారణాలు ఏంటంటే, ఆ రోజుల్లో విగ్రహాలు అమ్మడం అనేది చాలా పెద్ద బిజినెస్ అనమాట. ప్రజలందరికీ దైవభక్తి ఎక్కువగా ఉండేది. విగ్రహాలు అమ్మడం అనేది పెద్ద బిజినెస్గా ఉండేది. అయితే ఎక్కువ మంది క్రైస్తవులు, అంటే ఊరికి ఒకళ్ళో ఇద్దరో, లేకపోతే ఎప్పుడో 10 ఏళ్ళకి ఒకళ్ళో ఇద్దరో అలా కాదు మారుతున్నది. ఒక్కసారిగా ర్యాపిడ్గా కొన్ని వందల మంది, వేల మంది క్రైస్తవులుగా మారిపోతూ ఉంటే ఆ బిజినెస్ అంతా డల్ అయిపోయింది. ఆ వ్యాపారం చేసుకునే వాళ్ళు క్రైస్తవులుగా మారిన తర్వాత వీళ్ళు విగ్రహాలు కొనట్లేదు, ఏ దేవుడు బొమ్మలు పోని వాళ్ళ దేవుడు బొమ్మలే చేద్దామన్నా వాళ్ళకి అసలు ఏ దేవుడు లేడు, వాళ్ళ దేవుడికి ఏ బొమ్మ లేదు, వాళ్ళు ఏం విగ్రహాలను ఆరాధించట్లేదు అని వ్యాపారం దెబ్బతింటుంది క్రైస్తవ్యం విస్తరించడం ద్వారా అని వాళ్ళు హింసించడం మొదలుపెట్టారు. ఆఖరిగా 4వది రాజకీయపరమైన కారణాలు ఏంటంటే, రోమా ప్రభుత్వంలో రోమా చక్రవర్తిని దేవుడిగా పూజించడం అనేది ఆనవాయితీ. కానీ క్రైస్తవులు రోమా చక్రవర్తిని దేవుడిగా పూజించేవాళ్ళు కాదు. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే దేవుడు, మాకు ఇంకొక దేవుడు లేడు అని వాళ్ళు రోమా చక్రవర్తిని దేవుడిగా పూజించినందుకు వాళ్ళు చట్టానికి అవిధేయత చూపుతున్నారు, రాజుగారికి విధేయత చూపించట్లేదు అని వాళ్ళు హింసించడం మొదలుపెట్టారు. రెండవది, క్రైస్తవ్యం వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంటే వీళ్ళందరూ కలిసి బాగా పెరిగిపోయి ఒక పెద్ద సమూహం అయిపోయి వీళ్ళు సపరేట్గా మళ్ళీ రోమా చక్రవర్తిని కిందకు దించేసి వీళ్ళు ఎవరినో ఇంకొక ఆయన పెట్టుకుంటారేమో, లేదనంటే వీళ్ళు తిరుగుబాటు చేసి ఇంకొక రాజ్యాన్ని స్థాపిస్తారేమో అనే భయంతో రోమా చక్రవర్తి కూడా హింసించడం మొదలుపెట్టాడు. కాబట్టి ప్రభుత్వం రోమా చక్రవర్తి దగ్గర నుండి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చుట్టుపక్కల సమాజంలో ఉన్నవాళ్ళు, కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క బోధలను బట్టి, క్రైస్తవ విశ్వాస జీవితాన్ని బట్టి వాళ్ళు హింసింపబడుతూ వచ్చారు, కానీ వాళ్ళ ప్రవర్తనను బట్టి మాత్రం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. దాదాపుగా ఇవాళ కూడా క్రైస్తవులు హింసింపబడుతున్న కారణాలు అవే, జస్ట్ అపార్థాలు, ఇంకా చుట్టుపక్కల ఉన్న మిగతా కారణాలు. ఇక్కడ ఒక విషయాన్ని మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. యోహాను సువార్త 16:33 ప్రభు చెప్పాడు, మీకు లోకంలో తప్పక శ్రమ కలుగుతుంది, అయినా సరే ఏం పర్లేదు మీరు ధైర్యంగా ఉండండి అని ప్రభు చెప్పాడు. 15:20 అంటాడు, మీ యజమానిని హింసించిన ఈ లోకం తప్పకుండా మిమ్మల్ని కూడా హింసిస్తుంది, మిమ్మల్ని ఏమీ సన్మానించరు కదా. మత్తయి సువార్త 10వ కూడా ప్రభు హింసింపబడ్డాన్ని గురించి, క్రైస్తవులు కలిగే హింసలను గురించి మొదటిగా మాట్లాడడాన్ని మనం చూస్తాం. 1 పేతురు పత్రిక 4:12 నుండి కానీ మనం చూస్తే అక్కడ కూడా చూస్తాం, మీకు అగ్ని వంటి మహాశ్రమలు కలిగినప్పుడు మీరు ఆశ్చర్యపడొద్దు, మాకేదో విచిత్రంగా ఏదో జరుగుతుందని అనుకోవద్దు, చాలా కామన్ విషయమే జరుగుతుంది. క్రీస్తుతో కూడా మీరు శ్రమ అనుభవిస్తున్నందుకు సంతోషపడండి అని ప్రభు చెప్పాడు. ఎందుకండి మరి శ్రమ, ఎందుకండి యేసు ప్రభు చెప్పడం? మనం ఎంత మంచిగా ఉంటుంటే మరి మనల్ని ఎందుకు హింసించడం, వీళ్ళు ఎందుకు ఇలా అపార్థం చేసుకోవడం, అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అర్థం చేసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటేనండి, లోకంలో 2 పనులు జరుగుతున్నాయి. మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా, మీరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, దిస్ ఈస్ ది ట్రూత్, దిస్ ఈస్ రియాలిటీ. 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, దేవుడు తన సంకల్పాన్ని నెరవేర్చుకొని క్రీస్తు ద్వారా తన ప్రజలుగా ఏర్పరచబడిన వారందరినీ క్రీస్తు సారూప్యంలోనికి, పోలికలోనికి మారుస్తూ ఉన్నాడు. 2, క్రీస్తు విరోధి అయినటువంటి సాతానుడు ప్రజల్ని క్రీస్తు నుండి దూరం చేయడానికి, దేవుని సువార్త నుండి దూరం చేయడానికి, క్రీస్తు రాజ్యాన్ని కట్టకుండా ఆపడానికి, ప్రజలందరూ క్రీస్తుకు దూరస్తులు అవ్వడానికి వాడు అన్ని వీలైన దారులన్నిటిలోనూ వాడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అది డబ్బు కావచ్చు, జ్ఞానం కావచ్చు, మతాలు కావచ్చు, కులాలు కావచ్చు, సుఖం కావచ్చు, సంగీతం కావచ్చు, విలాసం కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడకుండా మనల్ని దారి మళ్లించే ప్రతి ప్రయత్నం కూడా సాతానుడు చేస్తున్నదే. 2 పనులు జరుగుతున్నాయి. ఏ పేర్లన్నా పెట్టుకోండి వాటికి. ఒకటి, దేవుడు తన ప్రజల్ని క్రీస్తు పోలికలోనికి మారుస్తున్నాడు, కడుతున్నాడు, వారిని భద్రపరుస్తున్నాడు. 2, దానికి విరోధంగా లోకంలో సాతానుడు దేవుడు వాడిని అనుమతించినంత వరకు, వాడి టైం వచ్చే వరకు వాడు దేవుని ప్రజలకు విరోధంగా పనిచేస్తూనే ఉంటాడు. వాడు ప్రజల్ని ప్రేరేపిస్తాడు, కుటుంబ సభ్యుల్ని ప్రేరేపిస్తాడు, నాయకుల్ని ప్రేరేపిస్తాడు, శక్తుల్ని ప్రేరేపిస్తాడు. ఏమైనా వాడు చేయడానికి వెనకాడ్డు. అన్ని దారుల్ని ఉపయోగించుకుని
క్రైస్తవులను నిరాశపరచడానికి, వెనకడుగు వేయించడానికి, దేవుని నుండి దూరం చేయడానికి వాడి ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. వాడి స్కీమ్స్లో ఒక భాగం హింస. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి హింస ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడండి? దేవుడు ఏం చేయడా అని అంటే ఎస్, ఈ హింసలో కూడా దేవుడు తన ప్రణాళికను, తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటూనే ఉన్నాడు. ఏం చేస్తాడో తెలుసా దేవుడు? ఈ హింస ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రజల్ని తన మహిమ కొరకు క్రమశిక్షణ పరుస్తాడు. బిగినింగ్లో చెప్పాను, దేవుడు వాళ్ళకు మాట చెప్పాడు, వాళ్ళు ఆ మాట వినకుండా భోజనాల కోసం కొట్టుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు వాళ్ళని డిసిప్లిన్ చేయడానికి హింసను అనుమతించాడు. కాబట్టి వాళ్ళ హింస ఎందుకు అనుమతించబడుతుంది అని అంటే మనందరం డిసిప్లిన్ తప్పేమేమో ఆలోచించుకోండి. మనం వాక్యానికి లోబడట్లేదేమో, వాక్యానుసారంగా బ్రతకట్లేదేమో, వాక్యానికి అవిధేయత చూపిస్తున్నామేమో, మనం రక్షణ పొందిన విశ్వాసులమే కానీ క్రీస్తు వలె బ్రతకట్లేదేమో, మనల్ని డిసిప్లిన్ చేయడానికి దేవుడు హింస అనుమతించాడు. రెండవది, మేకలను గొర్రెలను వేరు చేస్తాడు. ఎవరు తన ప్రజలో, ఎవరు దొంగ గొర్రె ముసుగు వేసుకున్నటువంటి మేకలో ఆయన వేరుపరుస్తాడు. హింసను అనుమతించడం ద్వారా దేవుడు తన ప్రజల్ని, నమ్మకమైన తన ప్రజల్ని ప్రత్యేకపరుస్తాడు. తన ప్రజలైన వారు ఎంత హింస జరిగినా వారు నమ్మకంగా నిలబడతారు. తన ప్రజలు కాని వారు, అదే ఈ స్వస్థతల కోసం, డబ్బుల కోసం, ఆఫర్ల కోసం ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ కూడా హింస కలిగినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అలా నమ్మకమైన తన ప్రజల్ని సపరేట్ చేయడానికి దేవుడు హింసను అనుమతిస్తాడు. రెండవది, తన ప్రజల్ని విశ్వాసంలో బలపరచడానికి, ఎంత తీవ్రమైన హింసల మధ్యలో కూడా నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని తన ప్రజలకి హామీ ఇవ్వడానికి, తన ప్రజల ముందు నిరూపించుకోవడానికి, తన ప్రజల్ని విశ్వాసంలో బలపరచడానికి దేవుడు ఈ హింసని అనుమతిస్తాడు. తర్వాత పరిచర్యను విస్తరింపజేయడానికి, నమ్మకమైన నిజమైన క్రైస్తవ్యం విస్తరింపజేయడానికి దేవుడు హింసను అనుమతిస్తాడు. దొంగలు అందరూ కూడా హింసలో నిలబడరు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిచర్యలో చెత్తని ఆయన నిలబడనివ్వడు. క్రైస్తవ్యం పేరు చెప్పుకుని, క్రైస్తవుల పేరు చెప్పుకుని, పరిచర్య పేరు చెప్పుకుని, రకరకాల ప్రాజెక్టుల పేరు చెప్పుకుని వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు పనిచేస్తున్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు క్రైస్తవ్యంలో. స్వార్థపూరితంగా పనిచేస్తున్న వాళ్ళు, దొంగ పరిచర్యలు చేస్తున్న వాళ్ళు, దొంగ రిపోర్ట్స్ పంపించేవాళ్ళు, ఏ పని చేయకుండా అబద్ధాలు చెప్పి డబ్బులు సంపాదించుకునే వాళ్ళు, వాక్యానుసారమైన పరిచర్య చేయకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన పనులు చేసేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. వాళ్ళ మొత్తాన్ని ఏరి పారేయడానికి దేవుడు హింసను అనుమతిస్తాడు. ఏం చేస్తున్నాడు దేవుడు అని అంటే హింసను అనుమతించడం ద్వారా ఇవన్నీ దేవుడు చేస్తూ ఉన్నాడు. తన ప్రజల్ని డిసిప్లిన్ చేస్తున్నాడు, తన ప్రజల్ని సపరేట్ చేస్తున్నాడు, తన ప్రజల్ని విశ్వాసంలో బలపరుస్తున్నాడు. సత్యమైన పరిచర్యలోకి, వాక్యానుసారమైన పరిచర్య వైపుకి తన ప్రజల్ని ఆయన నడిపిస్తున్నాడు ఈ హింస ద్వారా. ఈ హింస జరుగుతున్నప్పుడు మరి మనం ఎలా రెస్పాండ్ అవ్వాలండి? ఏం చేయమంటారు? ఇవాళ క్రైస్తవ్యంలో కానీ చూస్తేనండి, క్రైస్తవ నాయకులని చెప్పబడేవాళ్ళు భయంకరమైన లోకానుసారంగా మాట్లాడుతున్నారు, ప్రజల్ని రెచ్చగొడుతున్నారు, వాళ్ళని ఉద్రేకపరుస్తున్నారు. రండి రోడ్ల మీదకి వెళ్దామని అంటున్నారు, పోరాటాలు చేద్దామంటున్నారు, తిరుగుబాట్లు చేద్దామంటున్నారు. అది క్రైస్తవ విధానం కాదు, అది క్రైస్తవ విధానం కాదు. అలా అని మరి చట్టం ఎందుకండి ఉంది, మనకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది కదండి అని అంటే ఎస్, దట్స్ రైట్, అది కరెక్టే. మనం న్యాయబద్ధంగా, శాంతియుతంగా, మనం దేశ పౌరులంగా రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల్ని మనం కాపాడుకోవడంలో తప్పులేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, కోర్టును ఆశ్రయించవచ్చు, మనకు జరగాల్సిన మన హక్కుల్ని మనం కాపాడుకోవడానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించడంలో తప్పేం లేదు. కానీ అది తిరుగుబాటుతనంగానో హింసాత్మకంగానో ఉండడానికి వీల్లేదు. ఒక పద్ధతిగా శాంతియుతంగా ఉండాలి. ఒకవేళ ఆ పోరాటంలో కానీ మనకు న్యాయం జరగకపోతే మనం రోడ్ల మీదకు వచ్చి తిరుగుబాటు చేయాల్సిన పని లేదు. మనం చేయాల్సిన రెండవ పని ఏంటంటే ప్రార్థన చేయడం. ఇవాళ చాలా చోట్ల చాలామంది క్రైస్తవ నాయకులని చెప్పుకునేవాళ్ళు, వాళ్ళు వాక్యానుసారమైన కాపర్లు కాదు, వాళ్ళకి వాక్యం తెలియదు, వాళ్ళకి క్రీస్తుని గురించి తెలియదు, వాళ్ళకి శిష్యత్వం తెలియదు, వాళ్ళకి అసలు క్రైస్తవ్యం తెలియదు. క్రైస్తవ్యానికి, బిబ్లికల్ క్రిస్టియానిటీకి వాళ్ళకి అసలు ఏ సంబంధం లేదు. వాళ్ళు ఊరికే ఏదో పెద్దరికం కోసమో పెత్తనం కోసమో రోడ్డు మీదకి వచ్చి హడావిడి చేస్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మి చాలామంది అమాయకులు అనవసరంగా తప్పటడుగులు వేస్తున్నారు. జాగ్రత్త. మనం ఒక నమ్మకమైన రిప్రజెంటేటివ్ని, ఒక ప్రతినిధిని పెట్టుకుని ప్రభుత్వం దృష్టికి మన సమస్యలు తీసుకెళ్ళడం,
న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, పోలీసుల సహాయం తీసుకోవడం ఇవన్నీ మంచిది, ఇవన్నీ సరైనవే. అయితే ఒకవేళ అక్కడ కూడా న్యాయం జరగకపోతే మనం హింసాత్మకంగా ప్రవర్తించడానికి లేదు. ఏం చేయాలంటే మనం చేయాల్సిన మొదటి పని, అది చేయడానికంటే ముందుగానే కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే, తెలుసో తెలియకో మనం ప్రవర్తించిన ప్రవర్తనకు, వాక్య విరుద్ధంగా మనం జీవిస్తున్నటువంటి జీవితానికి, ఏ కారణంతో ప్రభు మన జీవితాల్లో ఈ హింసను అనుభవిస్తున్నాడో తెలుసుకుని పశ్చాత్తాపడి మారు మనసు పొంది తిరిగి ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ముందు మోకరించి, ప్రభు ఈ హింస నుండి మమ్మల్ని తప్పించండి, ఈ పరిస్థితుల నుండి మమ్మల్ని విడిపించండి అని ప్రార్థన చేయడం మనం చేయాల్సిన పని. ప్రార్థన చేస్తూనే ఉన్నాం కదండి, ఇప్పుడు 2000 సంవత్సరాల నుండి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఏమన్నా జరిగిందా? నిజంగా ప్రార్థన చేయడం మూలంగా ఏమన్నా జరిగిద్దా అని అంటే ఎస్, జరుగుతుంది. అద్భుతమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి మన దగ్గర. ప్రతి యుగంలోనూ, ప్రతి తరంలోనూ, ప్రతి శకంలోనూ దేవుని అద్భుతమైన కార్యాలు తన ప్రజలందరూ ఆయన అడిగినప్పుడు ప్రభు చేయడాన్ని మనం చూసాం. ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇందాక ఆదిమ క్రైస్తవులు హింసింపబడ్డారు అని మనం మాట్లాడుకున్నాం కదా. ఆదిమ క్రైస్తవులు హింసింపబడినప్పుడు ఎంత తీవ్రంగా హింసింపబడ్డారంటే, రోమా చక్రవర్తులు ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవుల్ని చిత్రహింసలకు గురి చేశారు. నీరో చక్రవర్తి అనే ఆయన గురించి మీరు అందరూ వినే ఉంటారు. ఈ నీరో అనే అతను దాదాపుగా అపోస్తలులందరినీ చంపినవాడు అతనే. క్రైస్తవుల్ని భయంకరంగా చంపాడు. సమూహాలుగా కట్టలుగా చంపాడు అనమాట. రోమా చక్రవర్తులకి ఒక ఈగో ఉంటుంది, వాళ్ళకు ఒక అహంకారం ఉంటుంది. ఏంటంటే, నేను ఏదన్నా చేశాను అని అంటే అది వెనక తరాలన్నింటికీ గుర్తుండాలి, నేను కొంచెం డిఫరెంట్గా ఉండాలి, ఐ హ్యావ్ టు బి సంథింగ్ అనే ఒక ఆలోచన ఉంటుందన్నమాట. అందులో భాగంగా పాత రోమ్ పట్టణం మొత్తాన్ని పాడు చేసేసి కొత్తగా ఈయన రోమ్ని డెవలప్ చేయాలని అనుకుని దానికోసం ఒక స్కీమ్ వేసాడు. అదేంటంటే, తెలివిగా రోమ్ని తగలబెట్టేసి క్రైస్తవుల మీదుగా దోసేస్తే అటు క్రైస్తవులు గోలపోద్ది, నేను మళ్ళీ రోమ్ని కొత్తగా కట్టుకోవచ్చు, అప్పుడు నా పేరు చిరస్థాయిగా నిలిచిపోద్దని అనుకుని రోమ్ని తగలబెట్టి ఇంట్లో కూర్చొని ఫిడేల్ వాయించుకుంటున్నాడు సంతోషంగా, రోమ్ తగలబడిపోతూ ఉంటే. ఆఖరికి ఎవరు తగలబెట్టారు అని అంటే, క్రిస్టియన్స్ తగలబెట్టారని వాళ్ళ మీదకి నెట్టి భయంకరంగా అత్యంత పాశవికంగా క్రైస్తవుల్ని చంపాడు కాల్చి. అలాంటి రోమన్ చక్రవర్తులు మనకు తెలుసు. ఈ రోమన్ చక్రవర్తులు క్రైస్తవుల్ని హింసించడంలో ఒక రకంగా ది గ్రేటెస్ట్ పర్సిక్యూషన్ అని మనం చెప్పాలి అని అంటే, డైక్లీషియన్ అనే చక్రవర్తి. డైక్లీషియన్ అనే రోమా చక్రవర్తి 303 నుండి 311 వరకు పరిపాలించిన రోమా చక్రవర్తి క్రైస్తవుల్ని అత్యంత తీవ్రంగా, అత్యంత అమానవీయంగా, భయంకరంగా హింసించి చంపాడనమాట. ఈ డైక్లీషియన్ హింసిస్తున్నప్పుడు అప్పుడు ఆదిమ సంఘంలో ఉన్నవాళ్ళు, సంఘ పితరులు కలిసి వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించి, అరే ప్రభు హింస కలుగుతుందని చెప్పాడు కానీ మూర్ఖంగా వెళ్ళి వాళ్ళ చేతిలో చచ్చిపోమని చెప్పలేదు కదా, హింసని సహించమన్నాడు, హింస ఎందుకు కలుగుతుందో చెప్పాడు, దైవికమైన కారణాలు చెప్పాడు కానీ మూర్ఖుల్లాగా బుద్ధి లేకుండా పిచ్చితనంగా వెళ్ళిపోయి చనిపోమని ప్రభు చెప్పలేదుగా. ఎప్పుడైతే దైవికమైనటువంటి హింసకు, దైవికమైన కారణానికి, లోకానుసారమైనటువంటి హింసకు కారణాలని ఆ బ్యాలెన్స్ వాళ్ళు తెలుసుకోగలిగారో అప్పుడు వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇవాళ కూడా మనం అంతేనండి చేయాల్సింది. ఒక గుంపేమో మనం ఓన్లీ ప్రార్థన చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, ఏం మాట్లాడకూడదు, చంపితే చచ్చిపోవాలి అని అమాయకపు గుంపు ఒక పక్కన ఉన్నారు. ఇంకొక పక్కనేమో మనం తిరుగుబాటు చేయాలి, మనం రోడ్ల మీదకి వెళ్ళాలి, మనమేంటో చూపించాలి అని ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొడుతూ ఒక ఉద్రేకపరిచేటువంటి ఇంకొక నాయకులు అనబడే వాళ్ళు ఇంకొక పక్కన ఉన్నారు. రెండూ తప్పే. ఈ రెండింటి మధ్యలో వాక్యానుసారమైన బ్యాలెన్స్ని అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా. అలా అర్థం చేసుకున్న వాళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు, వినలేదు, ఇప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు 311 వరకు డైక్లీషియన్ తీవ్రంగా హింసిస్తే ఇప్పుడు 312వ సంవత్సరంలో ఏం జరిగిందో తెలుసా? కాన్స్టాంటైన్ అనే ఒక చక్రవర్తి, కాన్స్టాంటైను మళ్ళీ మ్యాక్సెంటియస్ అనే ఒక చక్రవర్తి. కాన్స్టాంటైన్, మ్యాక్సెంటియస్ ఈ డైక్లీషియన్ చనిపోయిన తర్వాత, డైక్లీషియన్ అయిపోయిన తర్వాత 311 అయిన తర్వాత 312లో కాన్స్టాంటైను, మ్యాక్సెంటియస్ అనే ఈ ఇద్దరు చక్రవర్తులు రోమా సామ్రాజ్యం యొక్క సింహాసనం కోసం కొట్టుకోవడం మొదలుపెట్టారనమాట. వీళ్ళిద్దరూ రోమ్ పట్టణం బయట ఒక యుద్ధాన్ని పెట్టుకుని మొదలుపెట్టారు. అయితే ఈ టైంలో కాన్స్టాంటైన్కి ఒక కల వచ్చింది రాత్రికి. కీరో
అనే 2 గ్రీక్ లెటర్స్ ఉన్నటువంటి సింబల్ ఉన్న జెండాతో, ఈ గుర్తుతో నువ్వు విజయం సాధించు, నువ్వు గెలువు, ఇన్ దిస్ సైన్ యూ కాంకర్ అనే ఒక కళను చూశాడు. వెంటనే లేచి అలాగే ఆ కల్లో చూసినట్టుగానే యుద్ధానికి ఆ జెండాలు పెట్టుకుని వెళ్ళి బ్యాటిల్ ఆఫ్ ది మిల్వియన్ బ్రిడ్జ్ అని అంటారు. బ్యాటిల్ ఆఫ్ ది మిల్వియన్ బ్రిడ్జ్. ఆ మిల్వియన్ బ్రిడ్జ్ అనే దగ్గర జరిగిన యుద్ధంలో కాన్స్టాంటైన్ తన కల్లో చూసిన విధంగానే యుద్ధాన్ని గెలిచాడు. కాన్స్టాంటైన్ సింహాసనాన్ని అధిష్ఠించాడు. 311 వరకు డైక్లీషియన్ ఎంత తీవ్రంగా క్రైస్తవులను హింసించాడో 312లో కాన్స్టాంటైన్ అద్భుతంగా రోమా చక్రవర్తిగా మార్చబడిన తర్వాత నాకేం కల వచ్చింది, అసలు ఇదేంటి, ఈ జెండా గుర్తేంటి, ఈ కీరో ఏంటి అని ఎంక్వైరీ చేస్తే అది యేసుక్రీస్తు క్రైస్తవుల దేవుడికి సంబంధించిన గుర్తు అని తెలుసుకుని మొట్టమొదటిగా అక్టోబర్ 28 క్రీస్తు శకం 312వ సంవత్సరంలో రోమా ప్రభుత్వం నుండి క్రైస్తవులపైన జరుగుతున్న హింసను వెనక్కి తీసుకుంటూ క్రైస్తవ్యమే నిజమైన మతం, క్రైస్తవ్యమే నిజమైనటువంటి మార్గం అని ఒక బిల్లుని చేశాడు. ఆ బిల్ని ఏమని అంటామంటే ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ అని అంటామన్నమాట. EDICT, ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ అనే ఒక బిల్లుని చేశాడు. ఆ బిల్ ప్రకారంగా క్రైస్తవుల పైన ఇక హింస జరగడానికి వీల్లేదు, క్రైస్తవుల దేవుడే నిజమైన దేవుడు, క్రైస్తవ్యమే నిజమైనటువంటి మార్గం అని ఒక తీర్మానం చేశాడు. 311 వరకు డైక్లీషియన్ వరకు తీవ్రంగా హింసింపబడిన క్రైస్తవులు వాళ్ళ ప్రార్థన ద్వారా చక్రవర్తి క్రైస్తవుడిగా మార్చబడ్డాడు. అప్పటి నుండి క్రైస్తవుల పైన హింసపోయి క్రైస్తవులు కాస్త స్వేచ్ఛగా స్వతంత్రంగా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, పరిచర్యను విస్తరింపజేయడానికి దేవుడు ఒక మార్గాన్ని సరళం చేశాడు. సరేనండి, అది ఎప్పుడో 4వ శతాబ్దంలో జరిగింది. ఆ రోజునున్న క్రైస్తవులు వాళ్ళ విశ్వాసం, వాళ్ళ భక్తి వేరు. అసలు ఇవాళ మనం ప్రార్థన చేస్తే అయిద్దా, భారతదేశంలో అటు ఎప్పటికీ జరగదండి, మనకి ఎప్పుడన్నా జరిగిందా అని అనుకుంటున్నారేమో. లేదు, భారతదేశంలో కూడా జరిగింది. 2వ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. డిసెంబర్ 22, 1978. మా తాతయ్య ఈ స్టోరీ చాలాసార్లు చెప్తూ ఉండేవాడు. మేము ప్రతి సమ్మర్ సెలవులకు వెళ్ళినప్పుడు ఒక్కసారైనా కనీసం ఈ మాట చెప్తూ ఉండేవాడు, మమ్మల్ని ప్రార్థన చేయమని ప్రోత్సహించడానికి. నాకు బాగా గుర్తు. అది డిసెంబర్ 22, 1978లో లోక్సభ జరుగుతున్నప్పుడు లోక్సభలో ఓం ప్రకాష్ త్యాగి అనే ఒక ఎంపీ యాంటీ కన్వర్షన్ బిల్ ప్రపోజ్ చేశాడు. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ బిల్ అని అన్నారు దాన్ని. ఆ బిల్ ప్రపోజ్ చేశాడంట. ఆ బిల్ ప్రపోజ్ చేసినప్పుడు అప్పట్లో ఉన్న క్రైస్తవులందరికీ కూడా అర్థమైంది అది క్రైస్తవ్యాన్ని అణిచివేయడానికి పన్నిన పన్నాగం అని. జస్ట్ ఇది ఏం జరిగింది అని అంటే, స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి అప్పటి వరకు కాంగ్రెస్ మాత్రమే పరిపాలిస్తుంది. కాంగ్రెస్ పరిపాలనతో ప్రజలందరూ విసిగెత్తిపోయి మాకు ఇంకో కొత్త ప్రభుత్వం కావాలి అని అనుకుంటున్న టైంలో ఒక గొప్ప మహాకూటమిగా మిగతా పార్టీల వాళ్ళందరూ కలిసి ఏర్పడి జనతా పార్టీ అని ఏర్పడి, ఆ జనతా పార్టీ తరపున మొరార్జీ దేశాయిని ప్రధానమంత్రి క్యాండిడేట్గా నిలబెట్టి వాళ్ళు ఎలక్షన్లో గెలిచారనమాట. ఇప్పుడు మార్చ్ 24, 1977లో మొరార్జీ దేశాయి గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు జనతా పార్టీ నుండి. ఇదంతా కూడా ఒక మహాకూటమి ప్రభుత్వం అనమాట. అన్ని పార్టీల వాళ్ళు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి గెలిచి స్థాపించుకున్నటువంటి పార్టీ. సో స్టార్ట్ అయిన ఒక సంవత్సరానికి ఓం ప్రకాష్ త్యాగి అనే ఒక ఎంపీ గారు ఒక ప్రైవేట్ మెంబర్స్ బిల్గా లోక్సభలో డిసెంబర్ 22, 1978లో ప్రపోజ్ చేశాడు. అయితే దీనికి మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాలకి ఈ బిల్ని ఆమోదిస్తారనమాట. ఈ వార్త పేపర్లో వచ్చింది. క్రైస్తవులందరూ కూడా తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా భయపడుతూ ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. ప్రభువా, ఆ బిల్ పాస్ అవ్వకుండా సహాయం చేయండి, ఒకవేళ అలా జరిగితే మీ ప్రజలు ఇబ్బంది పడతారు, క్రైస్తవ్యం పాడైపోతుంది, ఇప్పుడిప్పుడే కాస్త ప్రజలు తెలుసుకుంటున్నారు, భారతదేశం వెలిగింపబడుతుంది అని వీళ్ళు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. తర్వాత పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉండగా 1979వ సంవత్సరం నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాలకి ఇంకా ఈ బిల్లుని ఇక డిస్కస్ చేసి పాస్ చేస్తారు అని అనుకున్న టైంలో దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరూ కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. వీళ్ళందరూ ఒక తీర్మానం చేసుకున్నారు. అప్పుడు సెల్ ఫోన్లు లేవు, వీడియో కాల్ లేవు, వాట్సాప్ లేవు, ఏం లేవు కదా, ఉత్తరాలు రాసుకున్నారంట. వీళ్ళందరూ కలిసి ఉత్తరాలు రాసుకుని మనందరం ప్రార్థన చేద్దాం, ఒక 3 విషయాల కోసం ప్రార్థన చేద్దామని తీర్మానం చేసుకున్నారు. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. వాళ్ళు చేసిన 3 ప్రార్థన అవసరతలు ఏంటంటే, 1, మొరార్జీ దేశాయి గారు ప్రధానమంత్రిగా దిగిపోవాలి. 2,
ఆ యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ అవ్వకూడదు. 3, ఆ ఓం ప్రకాష్ త్యాగి గారికి ప్రభువా నువ్వే బుద్ధి చెప్పు అని ఈ 3 విషయాల కొరకు వీళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. పార్లమెంట్ సమావేశాలు వచ్చే సంవత్సరానికి ప్రారంభం అయ్యేసరికి ఏం జరిగిందంటే, వీళ్ళందరూ అన్ని పార్టీల వాళ్ళు అందరూ కలిసి కూటమిగా ఏర్పడి స్థాపించుకున్న ప్రభుత్వంలో దేవుడు వాళ్ళకి మధ్యలోనే ఒక గందరగోళాన్ని క్రియేట్ చేశాడనమాట. వాళ్ళకి ఎవరైతే ఐక్యమత్యంతో ప్రభుత్వాన్ని స్థాపించుకున్నారో వాళ్ళే కొట్టుకోవడం మొదలుపెట్టారు. వీళ్ళలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి చరణ్ సింగ్ అనే ఆయన మొరార్జీ దేశాయ్ గారితో విభేదించి తన సపోర్ట్ని వెనక్కి తీసుకునేసరికి ఒక్కసారిగా ప్రభుత్వం కదిలిపోయింది. మొదటి రోజు పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి. నెక్స్ట్ డే పేపర్లో వచ్చిన వార్త, ఏం వార్త వస్తుందో, బిల్లు పాస్ అయిందేమో అని క్రైస్తవులంతా వాళ్ళు ప్రార్థన చేసుకుని ముగించి ఎదురు చూస్తూ ఉంటే నెక్స్ట్ డే పేపర్లో హెడ్డింగ్ వచ్చిందంట. మా తాతయ్య చెప్పాడు, బేటలు వారిన కోటలు అని హెడ్డింగ్ పడిందంట. అంటే ప్రభుత్వం కూలిపోబోతుంది, ప్రభుత్వంలో పగుళ్ళు వచ్చాయి, బేటలు వచ్చాయి అని కింద ఆర్టికల్ అంతా రాసి చరణ్ సింగ్ గారికి మొరార్జీ దేశాయ్ గారికి వచ్చిన తేడాల్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాశాడు. యాంటీ కన్వర్షన్ బిల్ గురించి మాట్లాడుకోలేదు, ప్రభుత్వం నిలబడుతుందో లేదో అనే కన్ఫ్యూజన్లో వాళ్ళు ఉండిపోయారు. ఆ తర్వాత నెమ్మదిగా ఆ తేడాలు ఇంకా పెరిగి పెద్దవి అయినాయి. తర్వాత గవర్నమెంట్ కూలిపోయింది. మొరార్జీ దేశాయ్ గారు మెజారిటీని కోల్పోయి జూలై 28, 1979లో ప్రధానమంత్రిగా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన చేసిన తర్వాత చరణ్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా చాలా తక్కువ టైం ఉన్నాడు. ఆయన కూడా దిగిపోయిన తర్వాత మళ్ళీ రీఎలక్షన్స్ వచ్చి 80లో మళ్ళీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిందనమాట. ఇవి రాజకీయంలో జరిగినటువంటి విషయాలు. వీళ్ళు 3 రోజులు ప్రార్థన చేశారు, 3 రోజులు ఉపవాసం ఉన్నారు, 3 విషయాల కొరకు ప్రార్థన చేశారు. మనోళ్ళు ఏమని ప్రార్థన చేశారంటే, ప్రభువా మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా దిగిపోవాలి, ఇక ఆయన ఎప్పటికీ ప్రధానమంత్రి అవ్వకూడదు. వాళ్ళు చేసిన ప్రార్థన ఎగ్జాక్ట్గా అదే జరిగింది. మొరార్జీ దేశాయ్ గారు 79లో ఆయన రాజీనామా చేశాడు. నిండు జీవితం జీవించాడు. దాదాపుగా 96 సంవత్సరాలు 99 సంవత్సరాలు ఆయన బ్రతికి చనిపోయాడు. కానీ మళ్ళీ తిరిగి ఎప్పుడు ప్రధానమంత్రి అవ్వలేదు. తర్వాత ఆ బిల్ పాస్ అవ్వకూడదని ప్రార్థన చేశారు, ఆ బిల్ పాస్ అవ్వలేదు. ఆ త్యాగికి నువ్వే ఏదో ఒకటి బుద్ధి చెప్పిన ఆయన అని ప్రార్థన చేశారు. ఆ తర్వాత ఆయన నెక్స్ట్ ఎలక్షన్లో కూడా ఉన్నట్టున్నాడు, కానీ అతను మళ్ళీ బిల్ పాస్ చేయడానికి అతనికి అవకాశం రాలేదు. ఒక 5-6 సంవత్సరాలు అయిన తర్వాత అతను చనిపోయాడు. ఇక మళ్ళీ అతని హవా ఎక్కడ కనబడలేదు. సో వాళ్ళు ఏ 3 విషయాల కొరకు అయితే ప్రార్థన చేశారో ఆ 3 విషయాలు మన కళ్ళ ముందే, జస్ట్ మనకు కాస్త ముందే దేవుడు అద్భుతంగా జరిగించాడు మన వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు. కాబట్టి మన దేవుని శక్తిని మనం గుర్తెరిగి మనం ప్రార్థన చేయడం అనేది మనం వేయాల్సిన మొదటి అడుగు. రెండవది, మన తరపున ఒక ప్రతినిధిగా ఒక వ్యక్తిని పంపించి, లేదనంటే మనం న్యాయబద్ధంగా శాంతియుతంగా మన హక్కుల్ని కాపాడుకోవడం పరిరక్షించుకోవడంలో తప్పేమీ లేదు. కానీ హింసాత్మకంగా తిరుగుబాటుతనంగా లోకస్తుల్లాగా విద్వేషాలు రెచ్చగొడుతూ మనం ప్రవర్తించడం అనేది మాత్రం క్రైస్తవ్యం కాదు అని గమనించండి. కాబట్టి ఎవ్రీబడి మనందరం కూడా క్రైస్తవులంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సార్ పాస్టర్ గారు మీ గోల్ ఏంటంటే మీ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తిని క్రీస్తు వలె సిద్ధపరచడం. విశ్వాసులైన ప్రతి ఒక్కరి గోల్ ఏంటంటే, పాస్టర్ గారు, పెద్దలు, పరిచారకులు, విశ్వాసులు, సువార్థికులు, బోధకులు, మనందరి బాధ్యత ఏంటంటే మనం యేసు క్రీస్తు ప్రభువులాగా మార్చబడాలి. మన మాట తీరు ప్రభువులాగా ఉండాలి, మన ప్రవర్తన ప్రభువులాగా ఉండాలి, మన ఆలోచనలు ప్రభువులాగా ఉండాలి. మనం పనిచేసే దగ్గర, మనం ఉద్యోగం చేసే దగ్గర, మన వ్యాపారాలు అన్నింటిలోనూ యథార్థంగా, నమ్మకంగా ఒక ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి వ్యక్తులంగా మనల్ని మనం కనపరుచుకోవాలి దేవుని మహిమ కొరకు. అదే మన జీవితాల్లో దేవుని చిత్తం. కాబట్టి మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి ఎవరు కంగారు పడొద్దు, నిరాశపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. లెట్స్ బిహేవ్ లైక్ క్రిస్టియన్స్, క్రైస్ట్ ఫాలోవర్స్. క్రీస్తు అనుచరులంగా, క్రైస్తవులంగా జీవిద్దాం, క్రైస్తవులంగా ప్రవర్తిద్దాం. దేనికి కంగారు పడాల్సిన పని లేదు. ప్రభువు మన పక్షాన ఉన్నాడు. వాక్యానుసారంగా మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులకు ప్రతిస్పందిద్దాం. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. దేవుడు మనల్ని దీవించునుగాక. బీ ఎ క్రిస్టియన్, డోంట్ బి డిసీవ్డ్. మోసపోవద్దు, నిజమైన క్రైస్తవునిగా జీవించు. దేవుని కృప మనకు తోడయ్యుండునుగాక. ఆమేన్.